హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవిసరు డైరీస్. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే మనాలిలో మేము ఫీల్ అయిన పీస్ నా కెమెరా మొత్తం కూడా క్యాప్చర్ చేయలేకపోయింది, ఎందుకంటే వ్యూస్ అంత బాగున్నాయి. ఇంకా పొద్దున్నే లేచి బాల్కనీ డోర్ తీసి చూస్తే అంతే, చుట్టూ మంచు కొండలు, ఇంకా చల్లని గాలి అయితే వస్తుంది. అబ్బాబాబా సూపర్ ఉండే. ఒక్కసారి వ్యూ చూసేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా మనం మనాలికి చేరుకోవాలంటే ఫస్ట్ మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఢిల్లీకి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. నైట్ ఎక్కినామంటే పొద్దున వరకు మనం మనాలికి చేరుకుంటాం. దీనికంటే ఏమైనా ట్రావెల్ టూర్ ప్యాకేజ్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే వాళ్ళు మొత్తం అకామిడేషన్, ట్రావెల్, లోకల్ సైట్స్కి మొత్తం వాళ్ళే చూసుకుంటారు, ఫుడ్తో సహా. అదైతే చాలా బెటరు. మేమైతే ట్రావెల్ ప్యాకేజ్ తీసుకొని అయితే వచ్చినాం. సో ఇక్కడ 2 days అయితే ఉండబోతున్నాం. ఇవాళ ఫస్ట్ డే. సో ఫస్ట్ డే భాగంగా మనం హిడింబాదేవి టెంపుల్ అండ్ ఇంకా కొన్ని సైట్ సీయింగ్ అయితే కవర్ చేయబోతున్నాం. ఇంకా డే 2 అయితే మనం ఫుల్ స్నో యాక్టివిటీస్ చేయబోతున్నాం. కంప్లీట్ యాక్టివిటీస్కి ఆ రోజైతే కేటాయించినాం. మనాలికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడి కేవ్స్, స్నో, బైక్ రైడ్స్, ఇంకా పారాగ్లైడింగ్ గురించి అయితే మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి టైం కూడా స్లో అయిపోయినట్టు అనిపిస్తుంది. అదే హిడింబాదేవి టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ అయితే కొండల లోపల ఉంటుంది. మనం ఆల్మోస్ట్ వచ్చేసిన దగ్గరికి ఇప్పుడు కార్ పార్క్ చేసి ఇక్కడి నుంచి వాక్ చేయాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ చూడడానికి చాలా సింపుల్గా కనిపించిన దీని వెనకాల స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఈ టెంపుల్ మహాభారతం కాలం నాటిది. భీముడి భార్య అయిన హిడింబాదేవికి ఈ టెంపుల్ని అంకితం చేసేళ్ళు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ ప్లేస్కి అయితే వచ్చిళ్ళంట. ఇక్కడనే భీముడు హిడింబాని కలిసిండు. ఇక తర్వాత ఆమెను హిడింబాదేవిగా అయితే పూజలు చేయడం స్టార్ట్ చేసిళ్ళు. ఈ టెంపుల్ని 1553లో రాజా బహదూర్ సింగ్ కట్టించారంట. అంత పాత హిస్టరీ ఉన్న టెంపుల్ ఇది. ఇప్పటికీ ఇక్కడ వైబ్ చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. మెయిన్గా చెప్పాలంటే టెంపుల్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద దేవదారు చెట్లు, మంచు, మధ్యలో కనిపించే ఆ వుడెన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో నిజంగా సినిమా సెట్లా కనిపిస్తుంది. మనం టెంపుల్ లోపలికి ఒక్కసారి వెళ్ళినామంటే బయట ఉన్న హడావిడి మొత్తం మాయమవుతుంది. కేవలం చల్లగాలి, గంటల శబ్దం, ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ పీస్ అమ్మవారిని చూడంగానే. ఇంకా మొత్తానికి దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి మనాలి కల్చర్ అయితే కనిపిస్తుంది. అదేంటంటే ఇక్కడ వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఆ డ్రెస్సింగ్ స్టైల్లో మనం ఫోటోలు దిగితే మాత్రం వేరే లెవెల్. సో ఇక్కడ వీళ్ళు మనకైతే మొత్తం మా ముగ్గురికి 500 అయితే ఛార్జ్ చేసిళ్ళు. హాయ్ హాయ్. ఇంకా ఫోటోలు, వీడియోలు మొత్తం దిగేసరికి మాకు ఒక 2 hours అయితే పట్టింది. ఇక్కడ నిమ్మలంగా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే హోటల్కి జరగడానికి టైం పడుతుంది. పీక్ సీజన్ కావడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. పొద్దున మాకు రావడానికి ఆల్మోస్ట్ 2 hours పట్టింది ఇక్కడికి. ఇంకా నిమ్మలంగా దారిలో షాపింగ్ చేసుకుంటూ రిటర్న్ అయితే అయిపోయినాం.
Now it's plain. Oh, yes, separado more. మొత్తానికి నడుచుకుంటూ కింది దాకా అయితే వచ్చేసినాం. కాకపోతే అందరికీ ఆకలి అవుతుండే. సో మనకు హైదరాబాద్ స్టైల్లో ఒక హోటల్ దొరుకుతుంది కావచ్చు అని చెప్పేసి ఎతుకుతూ ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ మార్కెట్ దాకా అయితే వచ్చేసినాం. చూసుకుంటా ఎక్కడైతే మనకు హైదరాబాద్ స్టైల్లో బిర్యానీ అయితే దొరకలే, అక్కడి ఫుడ్డే ఉండే. ఇంకా కొంచెం షాపింగ్ చేస్తూ హోటల్ అయితే ఎత్తడం స్టార్ట్ చేసినాం. ఫైనల్లీ మాకైతే జామ్ అనే హోటల్ అయితే దొరికింది. ఇక్కడ బిర్యానీ అయితే కంప్లీట్లీ మన హైదరాబాద్ స్టైల్ అయితే ఉంది. ఒకవేళ మీరు కనుక మనాలికి వస్తే ఈ హోటల్లో మాత్రం ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా మేమైతే తినేసి హోటల్కి రిటర్న్ అయితే అయిపోయినాం. పీక్ సీజన్ ట్రాఫిక్ వల్ల ఇవాళ హిడిమ డే ఒకటే కంప్లీట్ చేసినాం. ఇంకా మనాలిలో మా డే 1 అయితే ఇట్లా గడిచిపోయింది. డే 2 మొత్తం స్నో యాక్టివిటీస్ ఎట్లుంటుందో మా నెక్స్ట్ వీడియో చూడండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.